అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 16 నెలల అరియర్స్ రద్దు ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్నటువంటి సుమారు 50,00,000 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65,00,000 మంది పైగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ప్రభుత్వం నుండి ఒక అత్యంత నిరాశాజనకమైన మరియు ఆందోళన కలిగించే ఒక వార్త వెలువడింది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వంలో ప్రతి 10 ఏళ్లకోసారి కొత్త వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగుల జీతభత్యాలను మరియు పెన్షనర్ల పెన్షన్ మొత్తాన్ని గూడా పెంచడం ఒక ఆనవాయితీగా వస్తుంది. అయితే ప్రస్తుతం రాబోయే 8వ వేతన సంఘం విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు ముఖ్యంగా 16 నెలలకు సంబంధించి అరియర్స్ చెల్లింపుల విషయంలో అనుసరిస్తున్న వైఖరి లక్షలాది మంది జేబులపై కోలుకోలేని దెబ్బతీస్తోంది. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక ప్రణాళికలు పూర్తిగా తలకిందులయ్యే ప్రమాదమే కనిపిస్తోంది. మరి ఈ విషయాన్ని మనం లోతుగా విశ్లేషిస్తే 8వ వేతన సంఘం నిబంధనల ప్రకారంగా కొత్త వేతన సవరణ అనేది 2026 జనవరి 1వ తేదీ నుండి అమల్లోకి రావాలి. కానీ ఈ యొక్క వేతన సంఘం ఏర్పాటులో మరియు దాని సిఫార్సులను ఖరారు చేయడంలో జరుగుతున్నటువంటి విపరీతమైన జాప్యం వల్ల ఆ యొక్క నిర్ణీత తేదీ నుండి జీతాలు పెరగడం కష్టంగా మారింది. ఒకవేళ ప్రభుత్వం 2027 మధ్యలోనే లేదా చివరిలోనే కొత్త జీతాలను ప్రకటించిన నిబంధనల ప్రకారంగా జనవరి 1, 2026 నుండి మాత్రమే అప్లికబుల్ కావాల్సి ఉంది. మొత్తం అరియర్స్ రూపంలో గూడా అవి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడే ప్రభుత్వం ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం అందుతోంది. అదేమిటంటే ప్రాథమిక వేతనం అరియర్స్ ఇచ్చినప్పటికీ ఇంటి అద్దె భత్యం, హెచ్ఆర్ఏ వంటి ఇతర అలవెన్స్‌లను మాత్రం పాత తేదీల నుండి వర్తింపచేయడం కుదరదని ప్రభుత్వం సంకేతాలిస్తోంది. అంటే దీని అర్థం ఏమిటంటే 8వ వేతన సంఘం సిఫార్సులు ఎప్పుడు అధికారికంగా నోటిఫికేషన్ రూపంలో విడుదలవుతాయో ఆ తేదీ నుండి మాత్రమే పెరిగిన హెచ్ఆర్ఏ ఉద్యోగులకైతే అందుతుంది. తమకు ముందు గడిచినటువంటి దాదాపు 16 నెలల కాలానికి సంబంధించిన పెంచినటువంటి ఇంటి అద్దె భత్యం బకాయిలను ప్రభుత్వం చెల్లించదు. ఉదాహరణకు ఒక ఉద్యోగి నెలకు పెరిగినటువంటి హెచ్ఆర్ఏ రూపంలో రూ. 5,000 అదనంగా రావాల్సి ఉంటే 16 నెలలకు గాను అది రూ. 80,000 సొమ్మయితే అవుతుంది. ఆ ఉద్యోగి శాశ్వతంగా ఈ ఈ మొత్తాన్ని నష్టపోవాల్సొస్తుందనమాట. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. అలాగే వేలల్లో జీతాలు తీసుకునే గెజిటెడ్ అధికారులకు ఈ నష్టం లక్షల్లో ఉండే అవకాశం అయితే ఉంది. ఇది వారి నెలవారీ బడ్జెట్‌పై మరియు పిల్లల చదువులు లేదా గృహ రుణాల వంటి ఆర్థిక లక్ష్యాలపై తీవ్ర ప్రభావం అయితే చూపుతుంది. కేవలం హెచ్ఆర్ఏ మాత్రమే కాకుండా కరువు భత్యం డీఏ మరియు పెన్షనర్లకు ఇచ్చే కరువు ఉపశమనం డీఆర్ బకాయిల చెల్లింపుల విషయంలో కూడా ఇలాంటి జాప్యమే జరిగేలాగా కనిపిస్తోంది. ముఖ్యంగా పెన్షనర్స్ తమ వృద్ధాప్యంలో పెరిగిన వైద్య ఖర్చుల కోసం, మందుల కొనుగోలు కోసం మరియు ఇతర అత్యవసర అవసరాల కోసం ఈ యొక్క అరియర్స్ సొమ్ముపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. ప్రభుత్వం నుండి వెలువడుతున్నటువంటి ఈ యొక్క తాజా వార్తలు వారి భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికను ఆందోళనలో అయితే పడేస్తున్నాయి. వృద్ధాప్యంలో ఉన్న వారికి ఈ యొక్క అదనపు సొమ్ము ఒక గొప్ప భరోసానిస్తుంది. కానీ ప్రభుత్వం అలవెన్స్‌లను పాత తేదీల నుంచి అమలు చేయమని చెప్పడం వారిని మానసికంగా వేదనకైతే గురి చేస్తోంది. ప్రస్తుతం 8వ వేతన సంఘం తన కసరత్తును ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఈ యొక్క క్రమంలో ఉద్యోగ సంఘాల నుండి డిమాండ్‌లు మరియు విన్నపాలను స్వీకరించడానికి ప్రభుత్వం గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. అంటే ఉద్యోగులు మరియు పెన్షనర్స్ తమ సమస్యలను, అరియర్స్‌ను కోల్పోతే జరిగే నష్టాన్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్లడానికి ఇది ఒక చివరి అవకాశంగా మనం భావించవచ్చు. ఒకవేళ ఉద్యోగ సంఘాలు ఈ యొక్క గడువులోపు గట్టిగా ఒత్తిడి తెచ్చి తమ వాదనను బలంగా వినిపించకపోతే లక్షలాది మంది తమ కష్టార్జితమైన బకాయిలను శాశ్వతంగా కోల్పోయే ప్రమాదమే ఉంది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని అలవెన్స్‌లను కూడా జనవరి 1, 2026 నుంచి వర్తింపజేయాలని ఉద్యోగ లోకం ముక్త కంఠంతో కోరుతోంది. మొత్తానికి చూస్తే 8వ వేతన సంఘం అమల్లో జరుగుతున్నటువంటి జాప్యం వల్ల అటు ఉద్యోగులకు, ఇటు పెన్షనర్లకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లేలా అయితే ఉంది. 1.5 1.15 అంటే 1,15,00,000 మందికి పైగా ఉన్నటువంటి లబ్ధిదారుల జీవితాలను ప్రభావితం చేసే ఈ యొక్క నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని అందరూ ఆశిస్తూ ఉన్నారు. ముఖ్యంగా హెచ్ఆర్ఏ కేవలం ఎంప్లాయీస్‌కి మాత్రమే వర్తిస్తుంది ఫ్రెండ్స్.
ఇది పెన్షనర్స్‌కి వర్తించదు. సో, హెచ్ఆర్ఏ వంటి కీలక బాధ్యతలను పాత తేదీల నుంచి ఇవ్వకపోవడం అనేది సామాన్య ఉద్యోగికి తీరని అన్యాయమని అవుతుంది. సో, ఈ నెల 15 లోపు ఉద్యోగ సంఘాలు చేసే పోరాటంపైనే లక్షలాది మంది ఆర్థిక భవిష్యత్తు ఆధారపడి ఉందనే చెప్పవచ్చు.